తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలని ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్కు కవిత రిప్లై ఇచ్చారు. తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి హోదాలో అనిల్ కుమార్ ఈసీకి లేఖ రాశారు. ఈసీ ఆమోదించిన అనేక పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయన్న కవిత తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి పేర్లలో 2 పార్టీలకు గుర్తింపునిచ్చాయని గుర్తు చేశారు. వాటికి లేని అభ్యంతరాలు తమ తెలంగాణ రక్షణ సేనపై ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 23న తమకు లేఖ రాస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్పై 1000 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారని, కానీ ఇంతవరకు ఆ అభ్యంతరాల్లో ఒక్కటి కూడా తమకు పంపలేదని లేఖలో పేర్కొన్నారు. ఈసీ ఆమోదించిన పేరును నమ్ముకొని సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకున్నామని, ఇప్పుడు ఆ పేరును మార్చుకోవాలని అంటే అది తమకు తీవ్ర నష్టమని చెప్పుకొచ్చారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా తాము ఈసీ ఎదుట వ్యక్తిగత విచారణ హాజరు కావడానికి ముందే తమ పార్టీపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలను ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఏ గుర్తింపు పొందినా లేదా నమోదైన రాజకీయ పార్టీతోనూ తమ పార్టీ పేరుకు పోలిక లేదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపునిచ్చిన ఒకే విధమైన పేర్లు ఉన్న పార్టీల జాబితాను లేఖకు జత చేశారు.